పొద్దు పొద్దున గోలేంటి మమ్మీ? హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. నాకు పెట్టు. ఓకే, చెప్పు నోట్తో. డాడీ కూడా పెడతాం. దా 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 డాడీ దా 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 దా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. పాప డాడీకి పోయిదా. డాడీ చెప్పు, మేము పూసే మొహం అంతా పూసేసే డాడీకి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ మొహం పూసే 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 మొహం పూసే పూసే పూసే. ఓకేనా? హ్యాపీయా? నీకు ఏ కలర్ కావాలి చెప్పు మరి. మరి హ్యాపీ హోలీ అంటే అదే కదా సాహియా. Happy Holi! Happy Holi! To all family members! Happy Holi Nanamma! Happy Holi Nanamma! గట్టిగా చెప్పు. హ్యాపీ హోలీ తాత. హ్యాపీ హోలీ తాత. హ్యాపీ హోలీ అత్త. హ్యాపీ హోలీ అత్త. హ్యాపీ హోలీ అది హోలీ. యా యా హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. ఇద్దరు చెప్దామా? Happy Holi! Happy Holi! Happy Holi to everyone! Happy Holi to everyone! Thank you, Sibu. What's the tiffin today? What? Idli sambar. Oh, nice. You like it? Yes. మరి హోలీ అన్నాక ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా, అందుకే మాస్క్ పెయింటింగ్. ఇండియాలో అయితే చాలామంది ఉంటారు, వాళ్ళ మొహాల మీద పెయింటింగ్ వేయచ్చు, కానీ ఇక్కడ ఒకళ్ళ మొహం మీద ఎంతసేపు అనిపిస్తాము, అందుకని టు కీప్ హర్ ఎంగేజ్డ్. Okay, thank you. I love yellow, so I will draw everything in yellow color. Happy Holi! And today I'm cooking mutton keema rice. Holi special. I don't know whether Holi ki non-veg ఉండొచ్చో లేదో నాకు తెలియదు, బట్ పండగ అంటే ఇంకా నాన్ వెజ్. సో యాజ్ యూజువల్ నూనె, ఉల్లిపాయ బాగా వేగినాక అల్లం చిల్లిపాయ పేస్ట్, దాంట్లో మటన్ మీన్స్ అది కూడా మంచిగా ఫ్రై చేసినాక దాంట్లో టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ అది కూడా మంచిగా ఫ్రై చేసినాక ఉప్పు, కారం, మీట్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసేసి ఉప్పు వేసేసి కలిపేసి కాసేపు మంచిగా ఫ్రై అయిపోయినాక
వాష్ చేసిన బియ్యం వేసుకోవాలి. వాష్ చేసిన బియ్యం ఈ రైస్ని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ వేసాను. సో దీంతో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. యాక్చువల్లీ 2.5 మటన్ కూడా ఉడకాలి కాబట్టి. ఇట్లా లిడ్ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి మీడియం మీద పెట్టాలి. మీడియం కంటే కొంచెం ఎక్కువే, హై కంటే కొంచెం తక్కువ పెట్టాలి. మధ్యలో ఇట్లా తీసి ఒకసారి కలుపుకోవాలి. మనం పెద్ద ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి ఒకసారి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఎప్పుడు మాడిపోతుందో తెలియదు. మరి ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచకూడదు. ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది. అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికితే ఒక 5 minutes. There's been a huge resurgence in the number of people going to church.